వావ్ సూపర్ అసలు. ఇది వీకెండ్ సెలబ్రేషన్స్ అంటే ఇది వీకెండ్ సెలబ్రేషన్ స్టార్ట్. హాయ్ అండి, వెల్కమ్ టు సమయాన్ కథలు. అగైన్ ఒక బ్యూటిఫుల్ లాక్తో మేము ముందరికి వచ్చానండి. మనలో చాలా మందికి బకెట్ బిర్యానీ అంటే ఒక ఫుల్ క్రేవింగ్ ఉంటుందండి. సో ఇప్పుడు లండన్లోనే ఒక మంచి బకెట్ బిర్యానీ దొరికే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సో ఈ వీడియోలో ఇవన్నీ చూడబోతున్నారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఆలీస్ అని ఉందన్నమాట ఈ ప్లేస్, ఇలా ఉందన్నమాట. సో మెయిన్గా ఇది స్వీట్ షాపు, బట్ బకెట్ బిర్యానీ రీసెంట్గా పెట్టారంట. ఇదిగోండి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. గెట్ రెడీ ఫర్ రాయల్ ఫీస్ట్. వావ్, మనకి ఇండియాలో అయితే అసలు భలే ఉంటుంది. అసలు ఇక్కడ దొరకడం, ఆ బకెట్ చూస్తేనే మాకు అసలు నోరూరిపోతుంది, అంత బాగుంది. సో స్వీట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ షాప్ అయితే ఇక్కడ క్రాయిడన్ దగ్గరలో ఉందండి. క్రాయిడన్ దగ్గరలోకి వచ్చాం. మేము హ్యారోలో ఉంటాం. చాలామంది చెప్పారనమాట, మేము లాస్ట్ టైం ఒక బకెట్ బిర్యానీ తెచ్చుకున్నాం, అది ఎక్కడో లండన్ బయట ఉంది. మీరు లండన్లో ఎక్కడన్నా బకెట్ బిర్యానీ ఉందేమో అని చెప్పి చూస్తే మాకు క్రాయిడన్లో ఈ షాప్ కనిపించింది అనమాట. అంటే రీసెర్చ్ చేయగా ఇది తెలిసింది. ఇక్కడ మన తెలుగు ఆయన కూడా ఉన్నారు, ఆయనతో కూడా నేను మాట్లాడిస్తాను. ఆయన హైదరాబాద్ నుంచి అంట. ఆయన చెప్పారు, అన్న మీరు రండి ఒకసారి వచ్చి చూడండి, బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పారు. ఇక్కడ చేసేవారు కూడా వాళ్ళు ఆవిడ తిరుచి నుంచి అంట, కానీ చాలా బాగుంటుందని చెప్పారు బిర్యానీ. సో మేము ఇక్కడికైతే ఇప్పుడు వచ్చి తీసుకున్నాం బకెట్ బిర్యానీ. అయితే వీళ్ళని అడిగితే ఇంకోటి ఏంటంటే వీళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారంటండి. అంటే మీరు 50 మెంబర్స్ కన్నా పైన మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఐటమ్స్ నేను ఇక్కడ షేర్ చేస్తాను, ఐటమ్స్ అన్నీ కూడా ఇస్తారంట. అండ్ వీళ్ళే వచ్చి వడ్డిస్తారంట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది. 50 మెంబర్స్ కన్నా తక్కువ అంటే మీరు ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చూడండి. నేనైతే బిర్యానీ ఎలా ఉందో కూడా నేను చెప్తాను. మా ఫుడ్ అయితే ఇప్పుడు రెడీ అవుతుంది. సో ఇట్ కమ్స్ విత్ 4 eggs. సో మేమైతే ఒక చికెన్ కాంబో తీసుకున్నామండి. ఇందులో ఏంటంటే ఇప్పుడు చికెన్ హాఫ్ బకెట్ బిర్యానీ అనమాట. ఇది నలుగురికి సరిపోతుందంట. ఇందులో 4 eggs ఉంటాయి. దాంతోపాటు మనకి రైతా ఇచ్చారు, దాంతోపాటు బ్రింజాల్ కర్రీ అనమాట ఇది. దాని తర్వాత చికెన్ పీసెస్ ఇచ్చారండి, 4 పీసెస్ ఇచ్చారు, అండ్ 1 కోక్ అనమాట. ఇదైతే మేము హాఫ్ తీసుకున్నాం అప్పుడు చికెన్. ఇది చూడండి, ఇది లార్జ్ బకెట్ బిర్యానీ అనమాట. ఇదైతే ఇందులో 8 eggs ఉంటాయండి. 8 people వరకు సరిపోతుందంట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డబుల్ ఉంటాయి మొత్తం ప్రతిదీ కూడా. చికెన్ కూడా 8 pieces ఉంటాయన్నమాట. హాఫ్ బకెట్ బిర్యానీ వచ్చేసి 2 kgs అండి. ఇది యాక్చువల్గా వీళ్ళు చూపిస్తున్నారు కూడా. సో ఇది వచ్చేసి 2.3 kgs ఉందన్నమాట. పెద్దది మాత్రం వీళ్ళు 4 kgs అనే చెప్తున్నారు, బట్ వెయిట్ చూడండి 4.7 kgs, దగ్గర 5 kgs ఉంది. ఇది ఖచ్చితంగా 10 మందికి సరిపోతుందండి బిర్యానీ మాత్రం. మేమైతే అసలు బకెట్ బిర్యానీ అని వచ్చామండి, బట్ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది 20 years నుంచి ఉందంటండి షాపు. ముందు నుంచి కూడా ఇది స్వీట్ షాప్ అంట. ఇవన్నీ కూడా ఆంటీ ఉన్నారు ఇక్కడ. ఆవిడ రావడానికి ఇష్టపడలేదు, ఆవిడ వచ్చుంటే చాలా బాగుండు. బట్ ఆవిడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ 20 years నుంచి ఇదే ఇండియన్ షాప్ అంటండి. ఇప్పటికీ కూడా ఇదే బెస్ట్ షాప్ అంట. సో ఇక్కడ స్వీట్స్ అవి కూడా చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట ఆంటీ. నార్మల్ స్వీట్ షాప్లో అన్నీ ఉన్నట్టే ఉంటాయండి, బట్ ఏంటంటే నాకు మురుకులు, మన జంతికలు, మన ఇంట్లో చేసిన జంతికల్లా ఉన్నాయన్నమాట. సో జంతికలు ఉన్నాయి, బక్లావా, ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి వేరే స్వీట్ షాప్స్లో, బట్ ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా మనకి కరెక్ట్ అయ్యే స్వీట్స్ చాలా ఉన్నాయండి. మన బిర్యానీతో పాటు మంచి బిర్యానీతో మంచి డిజర్ట్ ఎంజాయ్ చేస్తే భలే ఉంటుంది కదా. యూజువల్గా ఉండే రసగుల్లా, రస్మలై ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇండియాలో బేకరీలో దొరుకుతుంది క్రీమ్ కేక్ అని. ఆ క్రీమ్ కేక్ ఉంది ఇక్కడ. ఇది చాలా బాగుంటుందండి స్వీట్. ఇది ఢిల్లీలో ఫేమస్ అనమాట. సంధ్యకి చాలా ఇష్టం. చాలా రోజుల వరకు మాకు పేరు తెలీదు. తన ఫ్రెండ్ నీహా అని చెప్పి ఎప్పుడో ఢిల్లీ నుంచి తెచ్చిందంట. సో ఈ స్వీట్ పేరు మీకు తెలిస్తే అడగండి, నేను కూడా కనుక్కుంటాను ఈ స్వీట్ పేరు ఏంటో. ఓకే, ఇప్పుడే అడిగానండి ఆయన్ని. దీని పేరు సోనం హల్వా అంట. మనకి ఆంధ్రాలో దొరకపోవచ్చు, మనకి హైదరాబాద్లో దొరుకుతుందేమో మహా అయితే నాకు తెలిసి. బట్ మేమైతే ఇక్కడ ఆంధ్ర సైడ్ ఎప్పుడు చూడలేదు. ఇదిగోండి సమోసాలు కూడా ఫ్రెష్గా వేసారనమాట. చూస్తేనే నూరు ఊరిపోతుంది. ఇది చికెన్ సమోసా అండ్ ఇది వచ్చేసి మటన్ సమోసా అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బఫెలో మిల్క్తో చేసిన స్వీట్స్ అంటండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బఫెలో మిల్క్తో చేసిన స్వీట్స్ టేస్ట్ పరంగా చాలా చాలా బాగుంటాయని చెప్తున్నారు. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అది ఏంటో డిఫరెన్స్. సో కుల్ఫీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మట్కా కుల్ఫీ ఉంది, అలాగే బాదం పిస్తా, ఇది మట్కా కుల్ఫీ అనమాట. నేను వైజాగ్లో ఫస్ట్ టైం తిన్నాను, బీచ్ రోడ్లో, చాలా బాగుంటుంది. సో మట్కా కుల్ఫీలో కూడా ఇంకా వెరైటీస్ ఉంటాయన్నమాట.
ఇది వచ్చి పిస్తాషో అనుకుంటా, యా ఇది పిస్తాషో. ఇది రియల్ నార్మల్ కుల్ఫీ మిల్క్ ఫ్లేవర్ అనమాట, రోజ్ ఫ్లేవర్ అంట, సారీ రోజ్ ఫ్లేవర్. ఇది వచ్చి ఒరిజినల్ అనమాట, ఒరిజినల్ ఫ్లేవర్. సో మాకు ఈ బకెట్ బిర్యానీ ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ ద్వారా తెలిసిందండి. నేను దాస్ గారు అనమాట, హైదరాబాద్ నుంచే. సో ఈయన చెప్పారు ఒకసారి రండి అన్న, బాగుంటుంది సార్, టేస్ట్ చూసి చెప్పండి, చాలా బాగుంటుందని. బకెట్ బిర్యానీలో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, దట్టు ఏంటంటే స్వీట్స్ కూడా. మాకు ఆ విషయం తెలీదు, సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చెప్పండి దాస్ గారు, మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్లో? నేను హైదరాబాద్లో మెట్టుగూడలో ఉంటా. సో ఇక్కడ జాబ్ పర్పస్ మీద వచ్చిన. నేను ఎన్హెచ్ఎస్లో వర్క్ చేస్తారంటండి. ఫస్ట్ నారిష్లో ఉండేటోని, నారిష్లో అసలు దొరికేది కాదు బిర్యానీ అస్సలు. నేను మస్తు ట్రై చేసింది, మస్తు దుకాణంలో పండు తిరిగిండే కానీ దొరకలే అసలు. వీడికి రీసెంట్ ఒక 7-8 నెలలు అవుతుంది ఇటు షిఫ్ట్ అయ్యి. ఇక కనుక్కుంటే తిరిగితే తెలిసింది వీళ్ళు బిర్యానీ అమ్ముతారు అని చెప్పి. ఇక అడిగి తెలుసుకొని వచ్చి తీసుకుంటే ఇక ఇదే అలవాటు అయిపోయింది. ఇక సాటర్డే సండే వీకెండ్ వచ్చిందంటే ఇదే పనులు ఉండదు. ఇక అంటే హాఫ్ బకెట్ ఫుల్ బకెట్ అని దొరుకుతుంది. మంచిగా దోశలో కలుసుకున్నామంటే బిర్యానీ తెచ్చుకుని దోశలు తినడు. కాంబో ప్యాక్ తీసుకున్నామంటే ఫ్రై గిట్ల వస్తుంది ఎంట. మంచిగా నలుగురు కూర్చున్నామంటే నలుగురికి చికెన్, మంచిగా చికెన్ బిర్యానీ లేకపోతే ల్యాంబ్ గిట్లా అమ్ముతారు. నాకు చికెన్ ఫేవరెట్, నేను ఎక్కువ చికెనే తీసుకుంటా. ఇక దోశలు అడిగితే ల్యాంబ్ తీసుకుంటా, కానీ లేకపోతే ఎక్కువ చికెనే నడిచేది. నాకు మస్తు ఇష్టం. మీరు అందరు ట్రై చేస్తే మంచిగా ఉంటుంది చూడు. అందుకే ఇలా బ్రదర్ అక్క వాళ్ళు ఇట్లా వస్తే చెప్పిన చూడు ఒకసారి మీరు ఇట్లా టేస్టీ చూడండి, తెలిసే మీకు కూడా, మీరు కూడా చెప్పగలుగుతారు. ఎవరైనా ఇట్లా నా లెక్కనే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి బిర్యానీ తినే బుద్ధి అయితే ఇడికి రావచ్చు. లండన్ లిమిట్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా అట్లా దట్టు బల్క్ అమౌంట్ ఆర్డర్ చేసుకుని వెళ్ళచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. మన ఫ్యామిలీలా కావాలంటే అట్లా కూడా దొరుకుతుంది. నలుగురు ఉన్న వాళ్ళు అంటే హాఫ్ బకెట్ తీసుకోవచ్చు, నలుగురు కన్నా ఎక్కువ ఉంటే ఫుల్ బకెట్ తీసుకోవచ్చు. కానీ మంచిగా సెట్ అవుతుంది, మంచిగా టేస్ట్ మస్తు ఉంటుంది. సో మేము ఈ బిర్యానీ కోసం నార్త్ లండన్ నుంచి సౌత్ లండన్కి వచ్చామండి. మా ఫ్రెండ్స్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, స్కాట్లాండ్ నుంచి వచ్చి బిర్యానీ తీసుకెళ్తారంట. సో ఆంటీ కూడా చెప్తున్నారమ్మా, మీ తెలుగు వాళ్ళు చాలామంది వస్తారు, బిర్యానీలు ఒక 5 to 6 ఫుల్ బిర్యానీస్ తీసుకెళ్తారంట. మనకి బిర్యానీ అంటే ఫుల్ ఎమోషన్ కదండి. దట్టు ఏంటంటే ఆంటీ ముస్లిం అనమాట, ముస్లిమ్స్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. దట్టు వంకాయ కర్రీ కాంబినేషన్ ఇస్తారనమాట, మస్తు ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. సో హ్యాపీ, ఇంత దూరం నుంచి వచ్చాక ఫుడ్ అదిరితే ఆ ఫీలింగే వేరనమాట. సో మేమైతే మంచిగా ఫుడ్ తీసుకొని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. ఎవరికైనా మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇది చాలామందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి బిర్యానీ క్రేవింగ్ ఉంటుంది, ఎక్కడ అని ఎదురు చూస్తారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి ప్లేస్, స్వీట్స్ బిర్యానీ అన్నీ దొరికే ప్లేస్ అనమాట. యూజువల్గా టేక్వేస్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటే ఎలా కుదరదు అనమాట ఇక్కడ. సో మీకు కావాలి అంటే బిర్యానీ మీకు ఎంత పోర్షన్ కావాలో, ఫుల్ బకెటా హాఫ్ బకెటా అనేది మీరు ముందుగా స్పెసిఫై చేయాలన్నమాట. 2 hours ముందు చెప్తే మనం వచ్చేటప్పటికి రెడీగా ఉంచుతారనమాట. వీళ్ళు ఎప్పుడు బల్క్లో చేసుకొని పెట్టుకునేది అమ్మడం అన్నది కాన్సెప్టే లేదు ఆంటీకి. సో ఎప్పుడు కూడా ఇప్పుడు నైట్ డిన్నర్ అయితే ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ బట్టే వాళ్ళు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రిపేర్ చేసింది అసలు ఏమీ ఉండదన్నమాట. లంచ్కి అయిపోతే డిన్నర్కి అగైన్ మళ్ళీ చేస్తారనమాట. సో ఫ్రెష్గా చేసింది అసలు సర్వ్ చేస్తేనే స్మెల్ చాలా బాగుంది. ల్యామ్ సమోసా అండ్ దెన్ చికెన్ సమోసా తీసుకున్నాం అనమాట. దాంతోపాటు కొంచెం స్నాక్స్ తిని బయలుదేరుతాం అనమాట. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది కంప్లీట్లీ హలాల్ అండి ఈ రెస్టారెంట్, మీ టేక్అవేస్ అంతా కూడా. సో ఎవరైనా ముస్లిమ్స్కి డౌట్ ఉండొచ్చు ఈ రెస్టారెంట్లో మేము తినచ్చా లేదా అనేది, ఇది కంప్లీట్లీ హలాల్ అనమాట. సో ఎవరికైనా హలాల్ అంటే మంచిగా సర్టిఫై చేసిన ఆ చికెన్ ఆర్ మటన్ ల్యాంబ్ వాడతారు కాబట్టి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నా డ్రెస్ చూస్తున్నారు కదండి, జార్జెట్ ఫ్రాక్ అనమాట. ఇండియా నుంచి తెప్పించుకున్నానండి, చాలా రీజనబుల్ కాస్ట్ అంతా గుర్తులేదు, నేను బల్క్లో ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి. అది ఇన్ బిట్వీన్ 800-1500 ఉంటుంది. ఇదైతే నేను శిల్పా కొత్త అని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఇస్తానండి, వాళ్ళ వెబ్సైట్లో తీసుకున్నాను నేను, చాలా బాగుంది. సో ఇదే డ్రెస్ మీకు కూడా కావాలంటే వాళ్ళ పేజ్ ఫాలో అయితే మీరు ఆ గివేవేలో ఈ డ్రెస్ గెలుచుకోవచ్చు అనమాట. అలా ఎవరైనా ఇండియాలో ఉంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా మీకు వాళ్ళకి ఆప్షన్ ఉంది. సో క్వాలిటీ బాగుంది, వెరీ రీజనబుల్ ప్రైజెస్, ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే. సో మనదైతే వచ్చిందండి, మన పార్సల్ అయితే రెడీ చేసేసారు. బకెట్ బిర్యానీస్ అవి ఉన్నాయన్నమాట. దాంతోపాటు మేము ఒక కాంబో తీసుకున్నాం, ఒక మామూలు తీసుకున్నాం అనమాట, చికెన్ కాంబో. సో మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఒక గంటన్నర పడుతుంది. మేము ఫుల్ ఆకలితో ఇంటికి వెళ్ళి అసలు మన ఫుడ్ ఎలా ఉందో కూడా మొత్తం అంతా క్లియర్గా చెప్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత. సో స్టే ట్యూన్డ్. సో తనే చెప్పాడనమాట, యాక్చువల్గా మాకు ఇక్కడ బిర్యానీ సూపర్ ఉంటుందని చెప్పి. తను చాలా పెద్ద బిర్యానీ ఫ్యాన్. సో ఇందాక చెప్పాం కదండి, స్కాట్లాండ్ నుంచి అక్కడి నుంచి కూడా వస్తారు కదా, అలాగే సౌత్ నుంచి కూడా వస్తారనమాట మంచి బిర్యానీ కోసం. మేమైతే అసలు ఫుల్ ఇంకా చాలా ఆకలితో ఉన్నాం అనమాట ఈ బిర్యానీ తినడానికి. సో చూద్దాం. సో మేమైతే కార్ ఇక్కడ పార్క్ చేసామండి, ఇక్కడ వెళ్తున్నాం. ఇంక ఇంటికి వెళ్ళడానికి ఒక గంటన్నర ఉంటుంది. సో అప్పటిదాకా ఫుల్ ఆకలితో ఉంటాం అనమాట. చక్కగా ఆకలితో
ఇంకా వెళ్ళంటే ఫుల్ బిర్యానీ తినడానికి చేస్తారు కానీ మీ ఆకలి మంచిగా సెట్ అవుతుంది. ఫుల్ కుమ్ముతాం అనమాట అయితే. దబాంచి తింటారు మీరు. అవునా? ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. 2 hours పట్టింది డ్రైవ్, బట్ వర్త్ విజిట్ అండి. అసలు స్మెల్ చూస్తే అద్భుతంగా ఉందన్నమాట. అసలు మాకు ఆకలి చాలా వేసింది, బట్ ఏంటంటే మధ్యలోనే చెత్త తింటే మళ్ళీ ఇది ఎంజాయ్ చేయలేమని చెప్పి ఎంటీ స్టమక్తో ఉన్నాం. సో ఇప్పుడైతే అన్ప్యాకింగ్ చేద్దాం. ఇది వంకాయ కర్రీ అనమాట, బిర్యానీ కాంబినేషన్. ఇది రైతా. ఇది నేను స్వీట్ ఆర్డర్ చేసుకున్నాను, చాలా బాగుంటుంది స్వీట్. ఎవరికి తెలియకపోతే ఇది ఆర్డర్ తినండి. దీని పేరు ఏదో చెప్పారు, ఏదో హల్వా అని చెప్పారు, కానీ కింద స్క్రోలింగ్లో ఇస్తాను. చిన్నప్పుడు నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చిందనమాట నీహా, చాలా బాగుంటుంది. తర్వాత నాకు అది ఎక్కడ దొరుకుతుందో ఏమని అడగాలో నాకు తెలియదు. పెళ్ళయ్యాక చైతన్యతో నేను ఈస్టర్న్ వెళ్ళినప్పుడు ఇది ఆ స్వీట్ అని అనిపిస్తే కొనుక్కొని తిన్నాను అనమాట. భలే ఉంటుంది, క్రంచీగా నట్స్ ఉండి నెయ్యి తిన్నట్టు చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి లెగ్ పీసెస్. ఇది ల్యామ్ బిర్యానీ, ఆలీస్ టేక్ అవే. ఇది చికెన్ కంబో అనమాట. కంబోలోకే ఈ లెగ్ పీసెస్, కర్రీ అన్నీ వస్తాయి అనమాట. సో ఒకటి కంబో ఆర్డర్ చేసాం, ఒకటి ల్యామ్ నార్మల్ బిర్యానీ ఆర్డర్ చేసాం. వీకెండ్ కదా, మేము గట్టిగానే తింటాం అనమాట సాటర్డే సండే. మిగిలిన రోజులు కొంచెం నార్మల్గా తింటాం, వెజిటేరియన్ తింటాం, హెల్తీగా తింటాం. సో అందుకే నేను ఒక రోజుకి సండేకి ల్యామ్ బిర్యానీ, సాటర్డేకి చికెన్ బిర్యానీ అనమాట. పెళ్ళిళ్ళలో బిర్యానీ మనకి ఊర్లో పెడతారు కదా, పెళ్ళిళ్ళలో బిర్యానీ ఒక మంచి గుప్మ సౌండ్ స్మెల్ వస్తుంది అనమాట, భలే ఉంటుంది. సో మనం సర్వ్ చేసుకుంటారండి. ఎగ్ టేక్ 1. ఎగ్ కావాలమ్మా? వై ఎగ్ వద్దట సమ్యాన్. సో మా ఇద్దరిలో నాకు ల్యామ్ బిర్యానీ అంటే బాగా ఇష్టం, చైతన్యకేమో చికెన్ బిర్యానీ అనమాట. చైతన్యకి అన్నీ చికెన్ ఇష్టం, నాకేమో ల్యామ్ బిర్యానీ. ఈరోజు మేము మండీ ఎంజాయ్ చేయబోతున్నాం. మండీలో బిర్యానీ, లెగ్స్, ఎవ్రీథింగ్ అనమాట. వావ్ సూపర్ అసలు. చూడండి బిర్యానీ. సో యాక్చువల్గా వేడి తగ్గకుండా ఉండడానికి వాళ్ళు అక్కడ అది పెట్టారనమాట, ఏంటి సిల్వర్ ఫాయిల్ పెట్టారు. వావ్ చూడండి ఎంత వచ్చిందో బిర్యానీ అసలు. వావ్ అమేజింగ్. 2 kgs బిర్యానీ అండి ఇది, సూపర్ ఉంది. సో ఇంకా ఏంటంటే దీనికి మంచి లెగ్ పీసెస్. ఇది వీకెండ్ సెలబ్రేషన్స్ అంటే ఇది వీకెండ్ సెలబ్రేషన్ స్టార్ట్స్. అమేజింగ్ అండి అసలు. వాసన అయితే గుప్పమంటుంది అసలు, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అనమాట. నిజంగా అంత బాగుంది నిజంగా వాసన అయితే. బట్ బిర్యానీ కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి, చూద్దాం అప్పుడు ఎలా ఉంటుందో. ఏంటంటే బిర్యానీ వండించుకున్నప్పుడు ఇంకా అసలు ఆగలేని పరిస్థితి అనమాట. వా సేమ్ మన పెళ్ళిళ్ళలో బిర్యానీ అండి, భలే ఉందబ్బా. కొంచెం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కొంచెం పెడుతున్నాను. సో నీకు లెగ్గా తయ్యా చేతో లెగ్ పీస్. మనకి యాక్చువల్గా మిర్చి కసాలని ఇస్తారు, ఇదే చూడు వీళ్ళు వంకాయ కూర ఇచ్చారు, వంకాయ కర్రీ ఇచ్చారు. ఎవరికి కావాలండి వేడి బిర్యానీ? చూడండి అసలు, ఇది లెగ్ పీస్, చూడండి ఎలా ఉంటుందో. ఎగ్ ఉంది, సూపర్ కదా. చూద్దాం ఎలా ఉంది అసలు. విలువ ఎప్పుడు తెలుసా? పొద్దు నుంచి ఆకలితో ఉండాలి. ఇప్పుడు ఇలాంటి ఒక బైట్ పడితే నిజంగా అండి ఆసమ్ ఉంది. దమ్ బిర్యానీ అయితే మాత్రం, నేను హైదరాబాద్ బిర్యానీ కాదు ఇది మనకి ఏంటంటే తమిళనాడులో చేస్తారనమాట బిర్యానీ. ఆ వేరియేషన్ చాలా బాగుంది. ఇది నేను చెప్తున్నాను కదా, మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, అలా నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. నిజంగా అండి భలే ఉంది. వంకాయ కలుపుకుంటే వంకాయ ఎలా ఉందంటే పుల్లగా ఉంది, మరీ పుల్లగా కాకుండా భలే ఉంది, మసాలా వంకాయలాగా భలే ఉంది. నేను చెన్నైలో ఉండేవాడిని అనమాట, ఒక 6-7 months ఉండేవాడిని. అక్కడ చెన్నై బిర్యానీ అక్కడ హండీల్లో పెట్టి అమ్ముతారనమాట, టక్ అని కొట్టుకుంటూ భలే ఉంటుంది టేస్ట్. దానికన్నా బాగుందండి ఇది, నిజంగా అథెంటిక్గా ఉంది.
నాకైతే ఆ రోజులు గుర్తొస్తున్నాయి. మనం కూడా తిన్నాం 100 రూపాయల బిర్యానీ మన హోటల్. అవునవునవును, అది చాలా బాగుంటుంది. వాళ్ళ మసాలాలు అవి కూడా ఘాటుగా స్పైసీగా భలే ఉంటాయి, మనకి నచ్చుతుంది అనమాట. మన వాళ్ళు చాలా మంది ఎవరైనా చెన్నైలో బిర్యానీ తింటే ఫ్యాన్స్ ఉంటే నాకు ఒకసారి కమెంట్స్లో పెట్టండి మీకు ఎంత ఇష్టమో. ఆంటీ అయితే చాలా అడిగారు అసలు మీకు బిర్యానీ ఇష్టమా అది ఇది అని అడిగారు అనమాట. డీటెయిల్స్ అన్ని కూడా చెప్తున్నారు అనమాట. వాళ్ళు బిర్యానీ హిస్టరీ ఏంటి, మొత్తం 20 years అయిందంటండి షాప్ పెట్టి. సో ఈ బకెట్ బిర్యానీ మాత్రం రీసెంట్గానే స్టార్ట్ చేశారనమాట. అవన్నీ కూడా డీటెయిల్స్ చెప్పారు. ఆంటీతో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు మాకు. సో ఇప్పుడైతే మటన్ బిర్యానీ ట్రై చేస్తున్నానండి. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. నాకు జనరల్గా చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అండి, అందుకే ఫస్ట్ చికెన్ ట్రై చేసిన తర్వాత అప్పుడు మటన్లోకి వస్తాను అనమాట. సో బిర్యానీ అయితే వేసుకున్నాను, ఇప్పుడు పీసెస్ ట్రై చేద్దాం. సో 2 రైస్, చికెన్ ల్యాంబ్ 2 బిర్యానీలో రైస్ అయితే ఒకలాగే ఉందండి, ఫ్లేవర్ అంతా టేస్ట్ అంతా. బట్ ల్యాంబ్ వల్ల కొంచెం ఎక్కువగా ల్యాంబ్ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. చూడండి పీసెస్ కూడా మరి పెద్దవి కావు చిన్నవి కావు, అలానే ఓన్లీ బోన్లెస్ కూడా కాదు. ఏదైనా బోన్తో ఉంటే అది జ్యూసీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇందులో బోన్స్ పీసెస్ ఉన్నాయి, బోన్లెస్ పీసెస్ 2 ఉన్నాయన్నమాట. సో దీంట్లో టేస్ట్ కూడా బాగా వెళ్ళింది లోపలికి. సో బిర్యానీ అయితే మేము బాగా ఎంజాయ్ చేసామండి. బకెట్ బిర్యానీకి ఎవరైనా తినాలి, ఎక్కువ పోర్షన్ కంటెంట్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇది మంచి ఆప్షన్ అనమాట. క్రాయిడన్ బట్ మంచి డ్రైవ్ ఎంజాయ్ చేసుకుని హ్యాపీగా తెచ్చుకొని తినచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ వే వెళ్ళిపోతే మీకు దొరకదు, 2 hours బిఫోర్ మీరు ఆర్డర్ చేయాలన్నమాట. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది హైదరాబాదీ బిర్యానీ ఇలా కాదు, ఇది చెన్నై మెడ్రాస్ బిర్యానీ అనమాట. చెన్నై స్టైల్ బిర్యానీ ఇది. మాకు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బిర్యానీస్ ఇష్టం, సో మాకు బాగా నచ్చింది అనమాట. సో ఎవరికైతే డిఫరెంట్ ఫ్లేవర్స్, హైదరాబాద్ బిర్యానీ కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటారో సో వాళ్ళందరికీ మీకు బాగా నచ్చుతుంది అనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.